1950వ దశకం ముందు శ్రీశైలం చేరాలంటే 4 వైపుల నుండి 4 ప్రధాన ద్వారాల ద్వారా ప్రయాణం చేయవలసి ఉండేది. ఎవరైనా అటవీ మార్గంలో దాదాపు 40 నుండి 50 కిలోమీటర్ల దూరం కాలినడకన కానీ డోలీల మీద కానీ ప్రయాణించవలసి ఉండేది. ఈ 4 మార్గాల్లో తూర్పు ద్వార మార్గం చాలా విశిష్టత కలిగినది. ఈ మార్గం త్రిపురాంతకంతో ప్రారంభమై దిగువపాలెం, ఎగువపాలెం, గంజివారిపల్లి, జంగంవారిపల్లి, అల్లిపాలెం, దద్దనాల నగరు, తెలుగురాయిని చెరువు వరకు కాలినడకన కానీ ఎడ్లబండ్ల సహాయంతో కానీ సాగేది. ఆ రోజుల్లో తెలుగురాయిని చెరువు ఒక పెద్ద మజిలీ కేంద్రం. నేడు పెద్ద చెరువు వలె. అన్ని మార్గాల్లో తూర్పు ద్వార మార్గం చాలా కఠినమైనది అనే నానుడు ఉండేది. కారణం, ప్రయాణం చేయలేని భక్తులు ప్రాతకాలమున శిఖరేశ్వరం నుండి శ్రీశైల శిఖరాన్ని దర్శించి వెనుతిరిగేవారు. శ్రీశైల మల్లికార్జున శిఖరం పూర్వం బంగారు పూతతో మెరవటం వల్ల శిఖరేశ్వరం నుండి చూచుట సాధ్యపడేది. ఇదే తర్వాత కాలంలో ఒక ఆచారంగా స్థిరపడి ఉండవచ్చు.